ఓం నమో నారాయణ. భక్తులందరికీ నమస్కారం. ఈరోజు మనం వినబోయే కథ ఒక సాధారణ అమ్మాయి కథ అయితే కాదండి. భగవంతునిలో ఐక్యమైన ఒక మహాభక్తురాలి కథ. ఆమె పేరే గోదాదేవి. భక్తులంతా ప్రేమగా పిలుచుకునే ఆండాలమ్మవారు. ఈ కథలో భక్తి ఉంది, విరహం ఉంది, చివరిగా భగవంతునిలో ఐక్యమయ్యేది కూడా ఉందన్నమాట. గోదాదేవి జననం ఎలా జరిగింది అంటే, చాలా సంవత్సరాల క్రితం తమిళనాడులోని శ్రీవిల్లిపుత్తూరులు అనే పవిత్ర క్షేత్రంలో పెరియల్వార్ అనే మహాభక్తుడు ఉండేవాడట. ప్రతిరోజు ఆయన తులసి వనంలోకి వెళ్ళి భగవంతుని పూలమాలలు అల్లేవాడట. ఒకరోజు ఆ తులసి వనంలో ఒక చిన్న పాపను చూశాడు. ఆ పాప ముఖంలో ఎంతో దివ్యమైన తేజస్సు ఉండింది. ఆ పాపను గోదాదేవిగా స్వీకరించి పెరియల్వార్ ఆమెను భగవంతుడి ప్రసాదంగా భావించి తన కుమార్తెగా పెంచుకున్నాడు. గోదాదేవి చిన్న పిల్ల అయినా కూడా ఆమె మనసంతా శ్రీ మహావిష్ణువే ఉండేవాడట. బొమ్మలతో ఆడుకునే వయసులో ఆమె భగవంతుని కథలు వినేది. పెద్దయ్యే కొద్దీ ఆమె మనసులో ఒకే ఒక కోరిక, ఈ లోకంలో నేను ఎవరినీ పెళ్లి చేసుకోను, నారాయణుడే నా భర్త. రోజు గోదాదేవి విష్ణువుకి పూలమాలలు అల్లేదంట. ఒకరోజు విష్ణువుకు అర్పించబోయే పూలమాల తనకు సరిపోతుందో లేదో అని చూసుకోవాలని గోదాదేవి ఆ మాలను ధరించిందంట. పెరియల్వార్ చూసి చాలా బాధపడ్డాడు. కానీ అదే రాత్రి శ్రీ మహావిష్ణువు పెరియల్వార్కు స్వప్నంలో దర్శనమిచ్చి ఇలా అన్నాడంట, గోదాదేవి ధరించే మాలే నాకు అత్యంత ప్రీతికరమైన మాల, ప్రియమైన మాల. అప్పటి నుంచి ఆమెను ఆండాల్ అనే పేరు కూడా వచ్చిందనమాట. అంటే భగవంతుణ్ణి కూడా గోదాదేవి వశపరుచుకున్నదనమాట. ఇక ఆండాలమ్మవారు తన ప్రేమను పాటలుగా వెలుబుచ్చుకుంది. అవే తిరుప్పావై 30 పాసురాలు. ఈ పాటలలో ఆమె నారాయణుడిపై ఉన్న ప్రేమ, విరహం, తపన అన్నీ కనిపిస్తాయి. అలానే మార్గశిర మాసంలో తిరుప్పావై పఠనం చేస్తే అనేక ఫలితాలు లభిస్తాయని భక్తులు ప్రతి ఒక్కరి విశ్వాసం. ఆమె ఈ లోకంలో ఎవరిని పెళ్లి చేసుకోకుండా శ్రీరంగనాథుడిని తన భర్తగా స్వీకరించాలని నిర్ణయించుకునింది. పెరియల్వార్ ఆమెను శ్రీరంగం తీసుకెళ్లగా శ్రీరంగనాథ స్వామి ఎదుటగా నిలబడగా ఆండాల్ స్వామిలో ఐక్యమైపోయింది గోదాదేవి. ఇదే ఆండాలమ్మవారు శ్రీ మహావిష్ణుమూర్తి దివ్య వివాహం అన్నమాట. భక్తి ఉంటే భగవంతుడు దూరం కాడు, నిస్వార్థ ప్రేమ ఉంటే దైవం కూడా వశమవుతుంది. ఆండాల్ కథ జీవాత్మ పరమాత్మ ఐక్యతకు ఉదాహరణ అన్నమాట. ఆండాలమ్మవారి జీవితం మనకు ఒకే మాట చెప్తుంది, పూర్తి మనసుతో భగవంతుని ప్రేమిస్తే ఆయన మనలోనే లీనమవుతాడు అని. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి భక్తి కథల కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమో నారాయణ.